డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. సహజీవనం ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా చాలా ట్రెండ్గా మారిందని చెప్పుకోవచ్చు. వింటూ ఉన్నాం దీని గురించి, పెద్ద పెద్ద డిబేట్లు చూసాము, పెద్ద పెద్ద ఛానల్స్లో వీటి గురించి చాలామంది మాట్లాడుతుంటే వింటూ ఉన్నాం. ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక 20 years వచ్చేసాయి అంటే పిల్లల్లో వాళ్ళ ఇష్టానికి అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సహజీవనాన్ని రైటా తప్పా అనే ముందు ఎలా చూడాలి, ఏ విధంగా చూడొచ్చు, ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు వీటి వల్ల? ముందే డిస్క్లైమర్ చెప్పావు. యాక్చువల్గా సహజీవనం ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ మాట్లాడితే కాంట్రవర్షియల్ టాపిక్స్. ఇకపోతే ఇంపాక్ట్ అంటే ఎవరికి వాళ్ళ మీద వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, సమాజం మీద పడే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఏం మెసేజ్ ఇస్తున్నారు అని కనుక మనం మాట్లాడితే అది అసలు అంటే ప్రస్తుతానికి అనవసరం. ఎందుకంటే సమాజం మనకేం ఒరగబెట్టింది కాబట్టి సమాజానికి ఇప్పుడు మన లైఫ్ పెద్ద మెసేజ్ ఇచ్చేసి ఏమి ఇచ్చేస్తుంది, మా లైఫ్ మేము బ్రతుకుతున్నామని అంటారు వాళ్ళు. సో ఇక్కడ నువ్వు ముందే అన్నావు తప్ప రైటా పక్కన పెడితే కాన్సిక్వెన్సెస్ గురించి. కాన్సిక్వెన్సెస్ ఫర్ ద కపుల్ వీళ్ళిద్దరి గురించే మాట్లాడదాం మనం. ఎందుకంటే సొసైటీ దృష్టిలో వచ్చేసరికి ఇప్పుడు ఎవరిని పట్టించుకునే తీరిక ఓపిక ఎవరికీ ఉండలేదు. ఇంట్లో భార్యాభర్తలో పిల్లలే మొబైల్ చూసుకుంటా ఎవరేంటి అన్నది పట్టించుకోని స్థితికి వచ్చేసారు ఈ సోషల్ మీడియాలో వచ్చాక. ఇక సొసైటీ మీద పడే ఇంపాక్ట్ ఇవన్నీ అంటే ఎక్కడో వాళ్ళు మరి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఏదో అయితే 2 రోజులు దాని గురించి మాట్లాడుకుని ఇంపాక్ట్లు ఏమన్నా ఉంటాయేమో వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుని కాబట్టి మేము అలా ఉన్నాం, XY సెలబ్రిటీస్ ఉన్నారు అని, అది కూడా తక్కువ. ఇకపోతే ఈ కపుల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇలా చేస్తున్నారు, లివ్ ఇన్ ఎందుకు కోరుకుంటున్నారు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కన్నా, ఒక పెళ్ళి కన్నా అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంది ఇప్పుడు సొసైటీలో సమాజంలో. ఏంటంటే ఈ రకంగా ఉంటే మీరు సెక్యూర్డ్, మీకు భద్రత ఉంది అనేది ఏం లేదు. ఇప్పుడు పెళ్ళి అవుతుంది కమిటెడ్ రిలేషన్షిప్లో, డివోర్సులు కూడా అంతే ఫాస్ట్గా అయిపోతున్నాయి. అవునా? ఎవరో అంటున్నారు కంపారిజన్, నాకు ఒక నిమిషం ఆలోచించాక నిజమేనా అని కూడా అనిపించింది. 2 minutes మ్యాగీ నూడిల్స్ లాగా అయిపోయింది ఇప్పుడు పెళ్ళి, అలా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలా డివోర్స్ తీసుకుంటున్నారు. గ్యాప్ కూడా ఎక్కువ ఉండలేదు కదా, విత్ ఇన్ డేస్ మంత్స్లో అయిపోతున్నాయి డివోర్స్లు. అంటే ఏంటి, ఒక రిలేషన్షిప్ స్టేబుల్గా అవ్వటానికి కావలసిన పరిస్థితులు. అంటే ఇప్పుడు ఒక మొక్క పెడతాం మనం, పెట్టిన తర్వాత అది ఆ కొత్త ప్లేస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దానికి సరైన నీళ్లు ఎండ అది అంతా నిలదొక్కుకోవటానికి దానికి కొంత టైం పడుతుంది. అవునా? ఈ లోపలే కొంచెం అది వేలాడేయి కానీ నీరసం అంటే మొక్క వడిలిపోయినట్టు అనిపించగానే ఈ మొక్క పని అయిపోయిందని పీక అవతల బారేసి ఇంకో మొక్క తెచ్చి పెడుతున్నాం అనుకోండి, అంటే ఆ మొక్క నిలబడటానికి చిగురించటానికి స్పేస్ అండ్ టైం. ఎగ్జాక్ట్లీ. ప్లస్ దానికి కావలసిన రిసోర్సెస్ నువ్వు ఇస్తున్నావా లేదా, టైమ్లీ వాటరు, ఎరువు, సరిపడా ఎండ, సరిపడా నీడ, తగ్గ ప్లేస్, వాతావరణం, అంత తీరిక ఓపిక ఎవరికి ఉండట్లేదు ఒకటి. ఇకపోతే ఎందుకు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అన్నావు నువ్వు, దానికి రీజన్స్ చెప్తున్నాను నేను. ఇంకొకటి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకి ఇక మనం కలిసి ఉండటం కల్లా కుదరదు అని డిసైడ్ అయిన తర్వాత విడిపోవటానికి ఎంత ప్రొసీజర్లు ఉంటున్నాయి. ఆ లీగల్ ఇబ్బందులు కానీ, లేకపోతే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, లేకపోతే ఒక భర్త భార్యకి ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఉండటం కానీ, లేదా ఒక భార్య అమ్మాయి అదేంటి డివోర్స్ వంకతో మొత్తం భర్తని లూటీ చేయాలనుకోవటం కానీ, ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఎమోషన్ కానీ, ఎగ్జాక్ట్లీ ఎవరు తీసుకోవాలి వాళ్ళ బాధ్యతని కానీ, లేకపోతే పిల్లలు పడే ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ, ఇవన్నీ ఎంత మానసిక వేదన అంటే వాళ్ళు డివోర్స్ సరైన కారణాలకు తీసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకి తెలియాలి, భగవంతుడికే తెలియాలి. అది పక్కన పెడితే డిప్రెషన్కి సెకండ్ బలమైన రీజన్ అంట డివోర్స్ అనేది. ఒక మనిషి డిప్రెషన్లోకి వెళ్ళటానికి కారణాల్లో డివోర్స్ కూడా ఒక రీజను, డిప్రెషన్స్లోకి వెళ్ళటానికి మనుషులు. అంటే ఏంటి, డివోర్స్ అనేది
మనకి చూసే వాళ్ళకి అంటే ఈజీగా తీసుకుంటున్నారు, అంటే ఈజీగా త్వరగా డివోర్స్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది, కానీ తీసుకునే వాళ్ళకి అది మనం పైనుంచి జడ్జి చేసినంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక మనిషితో కొంత ట్రావెల్ అనేది జరుగుతుంది, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఎంతో కొంత ఉంటుంది, ఫిజికల్ బాండింగ్ అనేది ఉంటుంది, వీలైతే పిల్లలు ఉంటారు కొంచెం ఎక్కువ కాలం ఉంటే కనుక, ప్లస్ సొసైటీ నుంచి వచ్చే ఇది ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రెషర్ ఉంటుంది, ఇన్ని ప్లస్ నన్ను ఎలా జడ్జ్ చేస్తారు అనే ప్రెషర్ ఉంటుంది. ఇన్నిటి మధ్య కూడా ఎంత ఆషామాషిగా తీసేసుకుంటున్నారు డివోర్స్ అని మనం జడ్జి చేయటానికి ఏం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు అదేమి ఆట కాదు పెళ్ళంటే అనేది. కొన్నిసార్లు సరైన కారణాలని మనకు అనిపించకపోవచ్చు, కానీ ఏదో నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి, ఈ సోషల్ మీడియాలో లేకపోతే టీవీలో ఏదో ఒకటి మనకి, లేకపోతే మన ప్రచారంలో జనాల్లో పలానా అందుకు అని ఏదో ఒక చిన్న రీజన్ కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి మీద చాలా మందికి ఇంట్రెస్ట్ పోవడానికి ఇవన్నీ కారణాలు. సో పెళ్ళి అలా అని మరి శారీరక అవసరాలు ఉంటాయి కదా. అదే అంటున్నా, శారీరక అవసరాల కోసం సహజీవనాన్ని ఎంచుకుంటున్నారా? శారీరక అవసరాలు సహజీవనం ఎంచుకోవటానికి ఒక రీజను. ఇంకొకటి అంటే వాళ్ళు అనుకోవటం మనం కలిసి ఉండగలము, అదేంటి ముందుకు తీసుకెళ్ళగలము అని అనుకున్నప్పుడు కమిట్మెంట్లోకి పెళ్ళి అనేది లీగల్గా ఊరికే ఒక చట్టబద్ధత కోసమే తప్పితే వాళ్ళు ఆల్రెడీ భార్యాభర్తలుగా ఫీల్ అవుతూనే ఉంటారు. లివిన్లో ఉన్నాళ్ళు కంటిన్యూ చేద్దామనే మొదలు పెడతారు ఎవరైనా సరే. అంటే 1 సంవత్సరం ఉండి తర్వాత మనం విడిపోదాం అనే కాంట్రాక్ట్తో వెళ్ళే వాళ్ళు ఎంతమంది, మనకు వర్కౌట్ అవుతుందా లేదా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ చూసి మన ఇద్దరం సెట్ అయింది అనుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒకటి. అసలు పెళ్ళి అనే పేరు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించకపోతే మాత్రం ఏంటి, మనం భార్యాభర్తలని మనిద్దరికీ తెలిసినప్పుడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది అదే, మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు లాస్ట్లో, పెళ్ళి అని వాళ్ళే పేరు పెట్టేసుకొని సహజీవనాన్ని ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటారో, ఇద్దరు భార్యాభర్తలు ఏ విధంగా అయితే ఉంటుంటారో అదే విధంగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లోనే ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ 6 నెలలు ఉన్నట్టు మిగతా 6 నెలలు ఉండకపోవచ్చు, ఫస్ట్ సంవత్సరం ఉన్నట్టు తర్వాత సంవత్సరం ఉండకపోవచ్చు. అప్పుడు ఒకళ్ళు ఈజీగా వదిలేసుకోగలనా, ఇంకొకరు వదిలేయలేరు కదా. ఎమోషనల్ బాండ్ ఏర్పడిపోతుంది. డెఫినెట్. అది ఎందుకు ఆలోచించట్లేదు అంటే, ఒక రకంగా ఇది భార్యాభర్తలైన వాళ్ళు విడిపోవటానికి పడే కష్టాన్ని చూసి, ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఇంత ప్రాసెస్ ఎవరు పడతారు మ్యూచువల్గా విడిపోవటానికి ఇది అని. ఇది ఒక రకంగా చూస్తే నువ్వు ఆశావాదంతో మంచి దృక్పథంతో వెళ్తున్నట్టు. అంటే నువ్వు ఆల్రెడీ కీడెంచేసావు, విడిపోవాల్సి వస్తే ఇప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి లివిన్లోకి వెళ్తున్నావు. అది కరెక్టా కాదా అనేది జడ్జ్ చేయటానికి నువ్వు అన్నట్టు నువ్వు నేను సరిపోవు. మీరెవరు అంటారు యాక్చువల్గా మాట్లాడితే. ఇప్పుడు ఇద్దరు మేజర్లు అయిన తర్వాత మీరెవరు అని అంటారు, ఇది మంచిది కాదమ్మా, లేకపోతే మీకు తర్వాత ఎమోషనల్గా మీరు ఇబ్బంది పడతారు అని అన్నప్పుడు. ఇంకోటి, ఎన్ని చర్చలు జరిగి ఇది చట్టబద్ధంగా, ఇప్పుడు నీకోటి ఐడియా ఉందో లేదో మరి, వాళ్ళకు పుట్టిన పిల్లలు చట్టబద్ధంగా సమాజంలో యాక్సెప్ట్ చేయబడతారు వాళ్ళ పిల్లల కింద. దే ఆర్ నాట్ లైక్ ఆర్ఫన్స్, ఇల్లీగల్ పిల్లలు అనేం కాదు. భార్యాభర్తలకి పుడితే లెజిటిమేట్గా ఎంత వాల్యూ ఉంటుందో, లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకు కూడా ప్రాపర్టీ రైట్స్ కానీ సొసైటల్ రైట్స్ కానీ అంతే ఈక్వల్గా ఇచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్, సుప్రీంకోర్టు. సో కాబట్టి ఇప్పుడు ఓన్లీ నిజం చెప్పాలంటే ఎథికల్గా నువ్వు అంత కమిటెడ్గా ఉన్నారు ఇద్దరు, ఓన్లీ పెళ్లి చేసుకోలేదు, ఒక 50 ఏళ్ళు కలిసి ఉన్నారు, భార్యాభర్తలుగానే జీవించారు, భార్యాభర్తలుగానే ఒకళ్ళు పోయి అన్నీ జరిగినాయి. సో ఇక్కడ లేనిదల్లా ఏంటి, తాళి అనేదే ఒకటే లేదు. సో మరి వీళ్ళు ఎంతమందికి ఆదర్శం అవ్వచ్చు? సో అందుకని ఏంటంటే ఆబ్వియస్గా సమాజం చూసే దృష్టి అయితే ఇంకా మారలేదు, అదొకటి. కాబట్టి ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్కి గనక ఆ కమిట్మెంట్ అనేది ఉంటే ఎప్పుడైనా బ్యూటిఫుల్గా ఉంటుంది. నీకు కమిట్ అయిన తర్వాత ఏంటంటే నీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా బాగా కనపడుతుంది. అంటే తెగిపోతే ఈజీగా దింపుకోవచ్చు అన్నప్పుడు నువ్వు ఎలా అయినా నీకు బాధ్యత తక్కువ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. సమాజం ఏమంటుంది, నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు కాదు, అసలు నీకు భద్రత ఉందా ఎమోషనల్గా.
ఇద్దరిలో ఒకళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు నీకు రోజు దినదిన గండం అమ్మో ఏమంటే వెళ్ళిపోతాడో ఏమొద్దంటే వెళ్ళిపోతుందో ఇలాగే ఉంటుంది కదా, అవునా? సో ఈ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉంటుంది పెళ్లి చేసుకుంటే, అంతవరకు చెప్పగలను నేను. ప్లస్ ఇంకోటి, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నప్పుడు ఎంతకాలం ఉండగలం అదొకటి చూసుకోవాలి. ప్లస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ చెయ్యాలి అంటే చాలా మెచ్యూరిటీ కూడా ఉండాలి. నువ్వు ఏ కాజ్తో లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చావు అన్నది కూడా ఉండాలి. అంటే నువ్వు ఈ విడిపోదాం అనుకున్నప్పుడు ఇబ్బందులు ఉండవు కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ వస్తే నువ్వు రాంగ్ కాజెస్ కోసం లివ్ ఇన్ రిలేషన్షిప్ని వాడుకుంటున్నట్టు. బట్ మాకు ఈ పెళ్ళి అనే జంజాటం ఇది ఇలాగే ఎందుకు ఉండాలి అనేది ఏదన్నా విప్లవాత్మక భావాలతోనో లేకపోతే కలిసి ఉండగలం అనే నమ్మకం ఉన్నప్పుడు పెళ్ళి అనే ఈ తతంగం ఖర్చు ఎందుకు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు, అవునా? సో నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసిన సెంటెన్సే కరెక్ట్. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఆలోచన మనది కాదు, అర్థమైందా? దిగుమతి చెందిన కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ చట్టాలు వేరు, అక్కడ పద్ధతులు వేరు, అక్కడ భార్యాభర్తలు ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఈ జంజాటం అంతా ఎందుకు అనుకుని వచ్చే పరిస్థితులు. యుఎస్లో అనుకోషా, నువ్వు విడిపోవాలి అనుకుంటే ఆ రోజున భార్య అకౌంట్లో ఎంత ఉంది, భర్త అకౌంట్లో ఎంత ఉంది, రెండు కలిపి ఇద్దరికి చెరుసగం చేస్తారు విడిపోయినప్పుడు. అది నచ్చనాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆబ్వియస్గా ఒకళ్ళ దగ్గర ₹1, ఒకళ్ళ దగ్గర ₹21 ఉన్నప్పుడు ₹22 చెరు ₹11 తీసుకుంటే ఒకడికి ఎంత అన్యాయం. కొన్ని కేసెస్లో అన్యాయంగా కూడా అవుతుంది, అర్థమైందా? డబ్బుల కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు. వీడి దగ్గర ₹21 ఉన్నాయి, సో అతన్ని పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడిపోతే ₹11 వస్తాయి. ఈ లివింగ్లో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటుంటాయి. ఎవరి నుంచి ఉన్నా లేకపోయినా నీకు సెక్యూరిటీ ఉండదు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, నువ్వు మొదలుపెట్టినప్పుడు లివ్వినే మనం కావాలంటే విడిపోవచ్చు, కలిసి ఉండలేకపోతే మనం విడిపోవచ్చు అనుకుంటా మొదలు పెడతారు. బట్ ఇద్దరికి విడిపోదాం అనిపించినప్పుడు ప్రాబ్లం ఉండదు. బట్ ఒకళ్ళకి అనిపించి ఒకళ్ళకి నిలబెట్టుకుందాం అన్నప్పుడు అది ఇంకా నరకంగా మారుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా నువ్వు ఉన్నదానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు నీకు అనామకంగా అలా నట్టేట్లో వదిలేసినట్టు సడన్గా మన ఇద్దరికి కుదరదు, ఇంకా మన ఇద్దరం ట్రావెల్ చేయలేమని వెళ్ళిపోతారు. ఏదైనా నీకు అప్పుడు చుట్టుపక్కల నుంచి వచ్చే ఆ ఎమోషనల్ సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, ఐడెంటిటీ కానీ, ఈ లోపలే పిల్లలు పుడితే వాళ్ళని సింగిల్ పేరెంట్ లాగా పెంచడం కానీ, అప్పుడు నీకు వచ్చే ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏది పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకున్న దానికంటే. కాబట్టి ఏంటంటే లివిన్ని ఎవరు సపోర్ట్ చేయాలా వద్దా అనేది పక్కన పెడితే డెసిషన్ ఈజ్ ఆల్వేస్ మేజర్స్ కాబట్టి వాళ్ళిద్దరిదే. బట్ ఎప్పుడూ కూడా ఒక కమిట్మెంట్ ఉండి చేసే ప్రయాణం వేరుగా ఉంటుంది. ఒక కమిట్మెంట్ లేకుండా చేసేదానికి బోత్ ఎలాంటి సెక్యూరిటీ ఉండదనేది అయితే దృష్టిలో పెట్టుకోవాలి. చాయిస్ ఈజ్ ఆల్వేస్ దెయిర్స్. ఎవరు ఎవరిని ఆపలేరు, ఎవరు ఎవరికి మెసేజ్ ఇచ్చే పని లేదు. కానీ ఏదైనా ఒక కమిట్మెంట్ అనేది ఒక అందమైన రిలేషన్షిప్ లాగా కనిపిస్తుంది. మనకి ఒక భరోసా, సెక్యూరిటీ అయితే మాత్రం బలంగా ఉంటుంది. మీరు అన్నట్టుగానే దేన్ని మనం జడ్జ్ చేయలేము, కాకపోతే వాళ్ళ కాన్సిక్వెన్సెస్ని వాళ్ళ కమిట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మైండ్లో ఏది పెట్టుకొని రిలేషన్ స్టార్ట్ చేసామో ఎండ్ అయ్యే వరకు కూడా అదే కమిట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవరినో చూసి వాళ్ళిద్దరూ లివిన్లో ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, వాళ్ళకి విడిపోయినప్పుడు కాంప్లికేషన్స్ రాలేదు కాబట్టి అందరం లివిన్ ఫాలో అయిపోదాం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.